పటాన్చెరు కాంగ్రెస్ లో మంటలు చల్లారడం లేదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నిధులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో, కానీ పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు నడుస్తున్నది. ఒక్కసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే గారు. మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కనువా కప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పాదం తొక్కి టీఆర్ఎస్ పార్టీ నాయకులను నడుపుతున్నారు. మాకు అది వ్యతిరేకం. దయచేసి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పాదం తొక్కి ఏదైతే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిండో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ప్రజా సొమ్ముతోని క్యాంప్ ఆఫీస్ కడితే ఆడ రేవంత్ రెడ్డి గారి చిత్రపటం లేదు. చిత్రపటం లేకుండా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఒక దొంగ లంగా కేసీఆర్ గారి ఫోటో ఈరోజు ఆయన క్యాంప్ ఆఫీస్ ఉన్నది. అది ఆయన క్యాంప్ ఆఫీస్ కాదు, ప్రజా పన్నులతో ప్రజల పైసలతో కట్టిన క్యాంప్ ఆఫీస్. మీరందరూ రండి, మనం కలిసి మాట చెప్పాలి. నీ నిర్ణయం నీది, మా ఎవడుంటే నాకేంది. నేను బీఆర్ఎస్ కార్యకర్తలు నాతో పాటు ఉన్నారు కదా, వాళ్ళు వేసుకొని తిరుగుతారంటే ఎలా అవుతుంది? నువ్వు చేసే పనులేమో ఓతీరు ఉన్నాయి, బయట చెప్పుకోలేదు. ఏమన్నంటే నేను ఎమ్మెల్యే, అరే నువ్వు ఎమ్మెల్యే కాదంటున్నా, పదవిని కూడా చూసుకుంటున్నా. అక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు కదా, నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు? నువ్వు ఎమ్మెల్యే అని అన్నప్పుడు ఇప్పుడు తెల్లాపూర్ ఉంది, కొల్లారం ఉంది, ఇంకా వాళ్ళ ప్రోటోకాల్ ఉంది కదా, మున్సిపాలిటీలు కదా అవి. సరే సర్పంచులు అయిపోయింది, ఎంపీసీలు అయిపోయింది, మండల ప్రెసిడెంట్ అయిపోయింది, జడ్పీటీలు అయిపోయింది. కానీ నువ్వు అక్కడ ఉన్న నీకు వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళకి సమాచారం ఇస్తున్నావా? లేదు. నువ్వు వాళ్ళ కాలనీలలో పోయేసి నువ్వు ఇనాగ్రేషన్ చేస్తావు, చైర్మన్ పెట్టుకొని పోయి. అంటే నీకు వాళ్ళకు రూలా? అది కాదు. నువ్వు చేసేది అంత దుర్మార్గమైన పరిపాలన నువ్వు చేయాలనుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పేసి మంచి ఆలోచనతో వెళ్తా ఉన్నాడు. దాన్ని నువ్వు నాశనం చేస్తా ఉన్నావు ఇక్కడ.